హలో కృషికేం జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ రోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్స్ డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ లో భాగంగా ఈ రోజు నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు నేను తీసుకొచ్చిన క్వశ్చన్ అయితే కైనెటిక్స్ లెసన్ నుంచి వచ్చిందనమాట. సెకండ్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ అయితే చదివేద్దాము. దాని తర్వాత ఈ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది డీటెయిల్డ్ గా అయితే చూద్దాము. ఓకేనా? సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్, ఒకవేళ రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది 0.03 పర్ సెకండ్ అయితే, how much time does it take for 0.2 moles per liter concentration of the reactant to get reduced to 0.9 moles per liter? సో దీనికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గా మనకి log 2 వాల్యూ అయితే ఇచ్చారనమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయాలి మనము. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి డీటెయిల్డ్ ఆన్సర్ మనం చూసేదానికంటే ముందు, ఇంతకు ముందు వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఒకసారి అయితే చూసేద్దాము. ఇంతకు ముందు వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఇదనమాట. ద కరెక్ట్ ఆర్డర్ for the electronegativity of N nitrogen, P phosphorus, carbon and silicon. Options అయితే ఇచ్చాను. 4 ఆప్షన్స్ నేను ఇచ్చింది అయితే N, P, C, SI ఇంక్రీజింగ్ ఆర్డర్, N, C, SI, P డిక్రీజింగ్ ఆర్డర్, N equal to P greater than C equal to SI, and the fourth ఆప్షన్ వచ్చేసి N, C, P, SI అనమాట. సో రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్. నైట్రోజన్ అనేది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ కంపేర్ టు కార్బన్. కార్బన్ కంటే కార్బన్ అనేది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ కంపేర్ టు పి, ఎందుకంటే పైన ఉన్న సెకండ్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కంపేర్ టు థర్డ్ పీరియడ్. సో నైట్రోజన్ అండ్ కార్బన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కంపేర్ టు ఫాస్ఫరస్ అండ్ సిలికాన్ అనమాట. సో మీరు ఎవరైనా రైట్ ఆన్సర్ ఆల్రెడీ గెస్ చేస్తుంటే కంగ్రాచులేషన్స్. అండ్ ఒకవేళ ఈ ఆన్సర్ మీరు కనుక చెప్పలేకపోతే నో వరీస్, ఒకసారి కాన్సెప్ట్ ఒకసారి చదువుకుంటే ఇటువంటి ఈజీ క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో లెట్ us go to today's video. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్, రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ ఇచ్చారు 0.03 per second అన్నారు. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ ఫర్ 7.2 moles per liter concentration of the reactant to get reduced to. ఈ reduced to అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకు ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు క్వశ్చన్ అయితే చదువుదాం, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోల్స్ పర్ లీటర్ అనమాట. గివెన్ log 2 వాల్యూ 0.3010 అనేది మనకి ఆల్రెడీ స్టాండర్డ్ వాల్యూ. మనం ఇది ఈ నెంబర్ జనరల్ గా గుర్తుపెట్టుకుంటాము, కానీ వాడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గా ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అయితే చూడండి ఒకసారి. 21 seconds, 69.3 seconds, 23.1 seconds and 210 seconds. సో ఇలా ఏదైతే న్యూమరికల్స్ మనకి ఇచ్చారో, న్యూమరికల్స్ మనకి ఇవ్వగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే లిస్ట్ అవుట్ ద గివెన్ డేటా. లిస్ట్ అవుట్ ద గివెన్ డేటా అంటే ఒకసారి క్వశ్చన్ చదవండి. మనకి ఇచ్చిన డేటాలో కే వాల్యూ ఇచ్చారు. సో కే వాల్యూ ఎంత ఇచ్చారు? కే అంటే రేట్ కాన్స్టెంట్ ఇచ్చారు కదా. సో ఆ కే వాల్యూ ఎంత ఇచ్చారు అంటే 0.03 పర్ సెకండ్ అన్నారు. ఎప్పుడైతే ఈ వాల్యూ పర్ సెకండ్ అన్నారో దట్ మీన్స్ వీఆర్ హ్యావింగ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇది మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. ఓకేనా? సో కే వాల్యూ ఇచ్చారు. అలాగే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారు మనకి? 7.2 మోల్స్ పర్ లీటర్ ఇచ్చారు. అంటే అది ఏ నాట్ వాల్యూ నాకు 7.2 మోల్స్ పర్ లీటర్ అనమాట. అలాగే టైమ్ టీ దగ్గర కాన్సన్ట్రేషన్, జనరల్ గా ఈ స్టెప్ దగ్గర అందరము మిస్టేక్ చేస్తుంటాము డిపెండింగ్ అపాన్ ది గివెన్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? రెడ్యూస్డ్ టు అన్నాడు. అంటే టైం తర్వాత అంటే ఒకవేళ టీ అనే టైం తర్వాత రియాక్షన్, టీ అనే టైం వరకు రియాక్షన్ కనుక జరిగితే టీ అనే టైం తర్వాత మిగిలిన కాన్సన్ట్రేషన్ ఎంత అని ఇచ్చాడు మనకి ఈ క్వశ్చన్ లో. 0.9 మోల్స్ పర్ లీటర్ అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే డిక్రీజ్డ్ బై అంటాడు. బై అంటే మనకి ఏ నాట్ మైనస్ వాల్యూ ఇచ్చినట్టు అనమాట. ఆ టైంని, ఆ కాన్సన్ట్రేషన్ ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇచ్చిన డేటా అయితే డైరెక్ట్ గా ఇచ్చాడు. సో 80 అంటే ఆఫ్టర్ టీ టైం తర్వాత మిగిలిన కాన్సన్ట్రేషన్ నాకు 0.9 మోల్స్ పర్ లీటర్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నామో, ఈ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి ఇంటిగ్రేటెడ్ రేట్ లా మనకి తెలుసు. ఏంటి తెలుసు? K ఈక్వల్ టు 2.303 divided by T into logarithm of concentration of A naught అంటే initial concentration divided by concentration of AT అంటే remaining concentration after time T. సో నేను ఇప్పుడు ఈ T ని ఈ K ని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. సో అంటే నాకు ఫార్ములా ఏమవుతుంది అంటే T is equal to 2.303 divided by K log A naught divided by AT. అవునా? సో కే వాల్యూ తెలుసు నాకు, ఏ నాట్ వాల్యూ తెలుసు, ఏ టీ వాల్యూ తెలుసు. మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది 2.303 బై కే
కే బదులు మనము ఆన్సర్ పెట్టుకోవచ్చు కదా. సో కే బదులు ఏం పెట్టచ్చు, 0.03 లాగ్ ఏ నాట్ వాల్యూ ఎంత 7.2 డివైడెడ్ బై 0.9. సో నేను ఇది సింప్లిఫై చేస్తే 0.9 7.2 ఎన్నిసార్లు పోతుంది, 8 టైమ్స్ పోతుంది. సో నేను ఇది 0.03ని కూడా 2 పవర్ ఇక్కడ నుంచి రాస్తున్నాను చూడండి, ఈక్వల్ టు 2.303 డివైడెడ్ బై 3 ఇంటూ 10 పవర్ -2గా రాసుకోవచ్చు. అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ ఉండే కన్నా నాకు 10 పవర్స్లో ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది క్యాలిక్యులేషన్, అందుకని 10 పవర్స్లో రాసుకున్నాను. లాగ్ 8 వచ్చింది. లాగ్ 8ని నేను 8 ఈక్వల్ టు 2 పవర్ 3గా రాసుకోవచ్చు కదా, 2 ఇంటూ 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. సో నేను దీన్ని 2 పవర్ 3గా రాసుకుంటున్నాను. సో అలా రాసుకున్నప్పుడు నాకేమవుతుందంటే 2.303 డివైడెడ్ బై 3 ఇంటూ 10 పవర్ -2 ఇంటూ 3 ఇంటూ లాగ్ 2 ఎందుకు అవుతుంది, లాగ్ x పవర్ y ఈక్వల్ టు y లాగ్ x. ఇది మనకి ఫార్ములా, అవునా. సో 3 ఇంటూ లాగ్ 2 అవుతుంది, నాకు 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో అలా నేను చూసినప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 2.303 ఇంటూ 10 పవర్ -2 పైకి వస్తే 10 పవర్ 2 అవుతుంది ఇంటూ లాగ్ 2 అవుతుంది అనమాట. సో లాగ్ 2 వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2.303 ఇంటూ లాగ్ 2 వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు మనకి 0.301 ఇంటూ 10 పవర్ 2 ఉంది కదా, నేను అది 100గా రాసుకుంటున్నాను. ఇలా చేసినప్పుడు నాకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 69.3 వస్తుంది అనమాట. మనం టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి నాకు టైం వచ్చేసి 69.3 సెకండ్స్. సో ఇచ్చిన క్వశ్చన్లో నాకు వచ్చిన రైట్ ఆన్సర్ ఏంటి అంటే 69.3 సెకండ్స్ అనమాట. ఈ వీడియో ఇలా ఇంత సింపుల్గా ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చు మనం. ఇది డైరెక్ట్ క్వశ్చన్, కాకపోతే మనకి తెలియాల్సిన ట్రికీ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ మనకి రేట్ కాన్స్టెంట్కి సంబంధించిన యూనిట్స్ ఎప్పుడైతే చూసామో దాన్ని చూడగానే ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని మనం గుర్తుపట్టగలగాలి. అప్పుడు ఈ క్వశ్చన్ మనం ఏ ఫార్ములా తీసుకుని ఎలా సాల్వ్ చేస్తామో అనేది అయితే తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నేను మిమ్మల్ని అడగబోతున్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదనమాట, మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్లో మనకి ఉన్న 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాను. ఈ 4 ఆప్షన్స్లో ఏది మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఇచ్చిన 4 ఆప్షన్స్ ఒకసారి చదువుతున్నాను చూడండి. హీలియం, లిథియం, హైడ్రోజన్ అండ్ సీజియం. ఈ 4గింట్లో ఏది రైట్ ఆప్షన్ అనేది అయితే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ వరకు ఈ వీడియో చూసారు అంటే మీకు తప్పకుండా మన వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఫీల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైతే కెమిస్ట్రీ చదువుకుంటున్నారో వాళ్ళందరికీ మన వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడం కోసం మీకు సపోర్ట్, కెమిస్ట్రీ నేర్చుకోవడానికి మిమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం మీ ఎంకరేజ్మెంట్ని నాకు అందిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ కీప్ సపోర్టింగ్ ఖుషీ క్యాంప్. I'll see you all with another informative video. See you till then. Bye.